వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సో మడత పెట్టే కుర్చీని చూసారు, అట్లానే మడత పెట్టే మంచాన్ని కూడా చూసారు. ఈ రోజు అయితే సి బాక్స్ హోమ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. సో ఇక్కడ మడత పెట్టే హౌస్ అన్నమాట. హౌస్ ఒకటే కాదు, ఆఫీస్ పర్పస్ కూడా వీటిని ఎక్కువ యూజ్ చేయొచ్చు అంటున్నారు. సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 2.6 2,60,000 నుంచే స్టార్టింగ్ నుంచి అంటున్నారు. సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అట్లానే ఏ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ఈ ప్లేస్ వచ్చేసి ఉప్పల్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో బగాయత్ అనే ఏరియాలో ఉందన్నమాట. సో ఈ స్టోర్ కి సంబంధించిన మేనేజర్ సంతోష్ గారు ఉన్నారు, మాట్లాడి చూద్దాం ఒకసారి. సో హలో అండి, నమస్తే. సో ఎంత ఉందండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్? 2.6 నుంచి స్టార్టింగ్ అన్నారు కదా. స్టార్టింగ్ 2.6 నుంచి ఉంది. ఓకే, 2.6 అంటే ఈ మోడల్ వస్తుంది. ఓకే. సో ఇది 2.6 సార్? 2.6 ఓకే. ఓపెన్ హాల్ లాగా వస్తుంది మొత్తం. సార్ ఎంత ఉంటుంది సార్ మామూలుగా డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇది మామూలుగా సైజ్ వచ్చి 8x20 సైజ్ వస్తుంది. 8 feet width, 20 feet లెంత్ వస్తుంది. ఎలక్ట్రికల్ ఇవన్నీ పఫ్ ప్యానల్స్ వాడుతాం అనమాట. ఓకే. సో ఈ మామూలుగా మెటీరియల్ వీటికి సంబంధించిన ఇవన్నీ కావచ్చు, మెటీరియల్ అంతా ఎక్కడ నుంచి వస్తుంది సార్? ఇది ఇంపోర్ట్ అవుతుంది అండి బాబు. ఇంపోర్ట్ ఎక్కడ నుంచి అవుతుంది? తైవాన్ నుంచి, చైనా నుంచి. సో తైవాన్, చైనా నుంచి కనిపిస్తుంది. ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, మనకి ఇది వచ్చేసి 2.6 కదా. 2.6. ఓకే. సో మామూలుగా ఆఫీస్ పర్పస్ కింద, ఆఫీస్ పర్పస్ లేదు అని అంటే మనకి ఏదైనా స్టాఫ్ రూమ్ కిందన, వాచ్మెన్ రూమ్ కిందన ఇలాంటివి వీటికి యూజ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇదేంటి సార్? దీన్ని ఎక్స్పెండబుల్ హౌస్ అంటారు. ఇది యాక్చువల్ గా ఎక్స్పెండ్ అవుతుంది, ఆల్రెడీ ఎక్స్పెండ్ అయ్యి ఉన్నది. ఇంకా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు? లేదు, ఇంతే ఆల్రెడీ ఎక్స్పెండ్ అయ్యి ఉంది. లేదంటే మీకు సెంటర్ పార్టే వస్తుంది బయటకు వచ్చేటప్పుడు. ఇది 2 BHK మోడల్ అన్నమాట. సో 2 BHK మోడల్ సార్. సో చాలా ఈజీగా ఉంది కదా. ఈజీగానే ఉంటది. సో చూడొచ్చు మనకి లోపల చాలా చూడ్డానికి కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది యాక్చువల్లీ. సో మెటీరియల్ ఇదంతా చూసుకుంటే ఇదంతా GI పఫ్ సీట్స్. ఓకే, పఫ్ సీట్స్ వస్తాయి లోపల, పైన GI కవరింగ్ ఉంటది. ఓకే సార్. మామూలుగా ఇదంతా డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇది 20x20, ఇది 400 square feet లో వస్తుంది. ఓకే. సో ఇంక్లూడింగ్ కిచెన్, మోడ్యులర్ కిచెన్ వస్తుంది అండ్ వాష్రూమ్ సెటప్ వస్తుంది. ఓకే. సో ఇదంతా కిచెన్ కదా సార్? కిచెన్. సో ఇక్కడే మనకి హాలు. సో చూస్తున్నారు కదా, ఇక్కడే మనకి హాలు, కిచెన్. సరే, ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ కదా సార్? వాష్రూమ్ ఉంది. ఓకే. వాష్రూమ్ వస్తుంది, బాత్ ఏరియా, కమోడ్ విత్ గీజర్, వాష్ బేసిన్ అన్ని ఇంక్లూడ్ అయ్యి వస్తాయి ఇందులో. సో ఇది మొత్తం ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి కదా. సో ఇది వచ్చేసి బాత్ ఏరియా యాక్చువల్లీ. అది బాత్ ఏరియా, షవర్ గేట్ అన్ని ఉంటాయి. సో మామూలుగా హార్డ్ వాటర్ వచ్చే గీజర్ కూడా ఉంది కదా. ఓకే. ఇది ఎంత పడుతుంది సార్ మనకి కాస్ట్? ఇది ఎంత పడుతుంది? 11.5 నుంచి స్టార్ట్ ఉంటుంది. 11.5 నుంచి. సో ఇది వచ్చేసి బెడ్రూమా? ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇది ఒక చిల్డ్రన్ రూమ్ కింద ఉంటుంది. ఓకే. సో ఏసీ కూడా, ఇవన్నీ విండోస్ అన్నమాట. ఎంతెంత ఇంచెస్ ఉంటుంది సార్ ఇది బెడ్రూమ్ కి కావచ్చు మామూలుగా? ఇప్పుడు ఇదంతా ఓవరాల్ సైజ్ అయితే 20x20 సైజ్ ఉంటుంది. ఓకే, ఓవరాల్ సైజ్. బెడ్రూమ్ ఇది హాల్ పెంచినందుకు బెడ్రూమ్ కొంచెం చిన్నగా వచ్చింది. లేదు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి బెడ్రూమ్ పెద్దగా వచ్చి హాల్ చిన్నగా చేసుకో. ఓకే. సో ఇది వచ్చేసి వేరే రూమ్ కదా. అది కిడ్స్ రూమ్ కింద ఉంటుంది. సో కిడ్స్ రూమ్ కి కింద ఇంకెవరికైనా ఇంట్లో పెద్దవాళ్ళకి ఉంటే సో వాళ్ళకి ఇలా ఒక రూమ్ ఇచ్చేయచ్చు అనమాట. సో మామూలుగా ఈ మెటీరియల్ ఇదంతా మామూలుగా ఎక్కడి నుంచి వస్తుంది సార్ మనకి? ఇవన్నీ ఇంపోర్ట్ అవుతుంటాయి. ఓకే, ఇవన్నీ ఇంపోర్ట్ అవుతుంటాయి. ఇవన్నీ WPC ప్యానల్స్, వాల్ ప్యానల్స్ అంటాం. ఇవన్నీ ఆ పఫ్ సీట్ పైన ఇలాంటి వేస్తారు అనమాట. ఓకే. సో మామూలుగా ఎలా ఉంటుంది సార్ వీటికి? హీట్ రెసిస్టెన్స్ గిట్ట కాస్తుంది అనమాట. బయట కన్నా నార్మల్ గా 4 to 5 degrees తక్కువే ఉంటుంది మనకి. ఓకే. సో మామూలుగా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఎక్కువ ఐరన్ కనిపిస్తుంది కదా సార్. సో వర్షానికి తడిస్తే అట్లా ఐరన్ కాదు, ఇదంతా మొత్తం GI మెటీరియల్. ఐరన్ ఎక్కడ అసలుకి. ఓకే. ఓకే. మామూలుగా ఇప్పుడు వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్? లైఫ్ టైం 30 to 40 years. సో 30 to 40 వరకు ఉంటుంది. సో దీనికి కూడా దేనికైనా సరే, దేనికైనా మన దగ్గర ఉండే వాటికి 30 to 40 years. సో చూడడానికి నిజంగా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాయి కదా యాక్చువల్లీ. వీటికి వాటర్ అటాచ్ అంతా ఇక పైన మనం ఇన్నర్ అయితే అన్ని ఫిట్టింగ్స్ ఉంటాయి. అవుట్లెట్ మనం ఇచ్చుకోవాలి బయట నుంచి. ఓకే. సో ఇది ఎంత ఉంటుంది సార్? కాస్ట్ ఎంత అన్నారు? 11.5. సో చూడ్డానికి బయట నుంచి కూడా చాలా యూనిక్ గా అండ్ అట్లానే చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది. సో చాలా బాగుందని చెప్పాలి. ఇది వచ్చి డిటాచబుల్ హౌసెస్ అంటారు.
ఇది కూడా సేమ్ అదే జిఐ పఫ్ సీటే వాడతారు. ఓకే. ఇది మొత్తం పిన్ టు పిన్ ఓపెన్ అయిపోద్ది అనమాట. మనకి ఎక్కడైనా పెంట్ హౌస్ కానీ పైన అప్ స్టేర్స్ లో కానీ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఫార్మ్లాండ్స్ కూడా బాగానే ఉంటాయి. ఎస్ సార్, ఇది వచ్చేసి వాష్రూమ్ కదా, వాష్రూమ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా. కింద ఫ్లోరింగ్ టైల్స్ కావాలి టైల్స్ వేసుకోవచ్చు. ఓకే, టైల్స్ కావాలంటే టైల్స్ అట్లా వేసుకోవచ్చు. ఓకే, దీని స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు. ఇది మొత్తం అంతా ఆటోమేటెడ్ ఉంటది. లోపల రండి. ఇది ఫుల్ అల్ట్రా లగ్జరీ అన్నమాట. ఇది ఎస్ సార్, అవును. మొత్తం ఆటోమేటిక్. దీనికి ఎంత సార్ లైఫ్ టైం ఎంత? దీనికి 50 years ఉంటుంది. లైఫ్ టైం 50 years ఎందుకంటే మొత్తం బాడీ అల్యూమినియం బాడీ వస్తుంది. ఓకే, మొత్తం ఎల్ఈడి లైట్సింగ్. ఇది ఆటోమేటెడ్ కర్టన్స్ వస్తాయి. ఎస్, ఇది ఆటోమేటిక్. మామూలుగా ఇవన్నీ రిమోట్స్ సార్, రిమోట్స్ ద్వారా. రిమోట్స్. వావ్. ఓకే, అది ఇదంతా ఒక బెడ్రూమ్ కింద ఉంటది. ఒక బెడ్ వేసుకుంటే బెడ్రూమ్. ఓవరాల్ వ్యూ చూసుకోవడానికి ఆల్ రౌండ్ గ్లాస్ ఉంటది. టఫ్ అండ్ గ్లాస్ అన్నమాట. సో ఇది కూడా, ఈ సిస్టమ్ కూడా 50 years వరకు వారంటీ ఉంటుంది సార్. సో ఇప్పుడు ఇట్లా ఎవరైనా తీసుకున్నారనుకోండి సార్, మామూలుగా వారంటీ అట్లా ఏమన్నా ఉంటుందా మన దగ్గర? 50 years అనేది వారంటీ కాదు, 50 years కాదు, లైఫ్ టైం అన్నమాట. వారంటీ అనేది ఎట్లా ఉంటుంది? మన కంపెనీ త్రూగా 1 year వారంటీ ఇస్తాం, 5 years సర్వీస్ వారంటీ ఇస్తాం. ఓకే, అంటే ఎట్లా ఉంటుంది సార్ ఒకవేళ డ్యామేజ్ ఏదైనా ప్రాబ్లం అయితే మనం చేసిస్తాం అన్నమాట. ఓకే, సో మనం చూసుకోవచ్చు పైన ఇక్కడ ఇది ఎక్కువగా కార్స్ లోనే సన్ రూఫ్ అంటారు. స్టీరింగ్ వల్ల మోడల్ వచ్చింది సన్ రూఫ్. సో యాక్చువల్లీ హౌస్ కి కూడా సన్ రూఫ్ అసలుకి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఈ సీ బాక్స్ హౌసింగ్ ఫోల్డింగ్ హౌస్ కి మాత్రం ఇక్కడ మనకి చూసుకోవచ్చు కార్ లో ఉన్నట్టే ఉంది. స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు. సో యాక్చువల్లీ దీని పైకి ఎక్కచ్చా సార్? మామూలుగా స్టెప్స్ పెట్టుకోవచ్చా? సో మామూలుగా ఎక్కొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి విండోనా సార్? విండో అవుట్ సైడ్ ఓపెన్. ఓకే, సో ఇది వచ్చేసి విండో అన్నమాట. ఎంత సార్ ఇదంతా ఇంచెస్ ఎంత ఉంటుంది? ఇది వస్తుంది 12/22 సైజ్ వస్తుంది. ఓకే, 12 feet విడ్త్, లెంత్ అనేది 22. సో ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఈ కబోర్డ్స్, ఇది కబోర్డ్స్. సో ఇక్కడ ఇదంతా వాష్రూమ్. టచ్ గ్లాస్ వస్తుంది. ఇది కూడా టచ్ గ్లాస్ కదా సార్ మొత్తం? ఇది బాత్ ఏరియా, షవర్, హెయిర్ డ్రైయర్ ఉంటది, గీజర్ పాయింట్ కూడా ఉంటది మీకు ఇందులో కూడాను. గ్లాసెస్, టచ్ గ్లాసెస్. సో మొత్తం ఆటోమేటిక్ యాక్చువల్లీ. స్లైడింగ్ డోర్ వస్తుంది. ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్? ఇది ఎంత పడుతుంది? దీంట్లో ఉన్నాయి